ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందును గాక. ఆమేన్. If anyone hasn't accepted Jesus as your Lord and Savior, ఇక్కడున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకుండా ఉన్నట్టయితే, and you want to accept Him today as your Savior, ఆయన్ని ఈరోజు నా రక్షకుడిగా నేను అంగీకరిస్తాను అన్న ఆశ కానీ మీకు ఉంటే, there are few words that I just wanted to share, just 5 minutes or so. So before that we want to sing one song and దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడించుము. జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడించుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుని బాహువే, తన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. మా దేవుని బాహువే, తన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. తనదగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమకై మము పంపించి ప్రభావమును కనపరచును. తనదగు పడదాం. తనదగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమకై మము పంపించి ప్రభావమును కనపరచును. యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు? లేచిలో పడదాం అందరం కూడా. యుద్ధము యెహోవాదే అని దేవుని నామానికి స్తుతులు చెబుతాం. మా దేవుని ఎరిగిన జనులముగా మేమందరం బలముతో ఘన కార్యము చేసి చూపించుము. మా దేవుని ఎరిగిన జనులముగా మేమందరం బలముతో ఘన కార్యము చేసి చూపించుము. దేవుని చేతుల క్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామం పైకెత్తి ప్రభుత్వ
ప్రభుత్వము స్థాపించుము లేచే దేవునిచే సురక్రియలను చేసి భూమిని తలకిందులుగా చేసి ఆయన నామముపై చేసి ప్రభుత్వము స్థాపించుము యుగం యుగం యెహోవాదే రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే ఘనత యెహోవాదే యుగం యెహోవాదే రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే ఘనత యెహోవాదే దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు There are so many callings in life. ఎన్నో పిలుపులు, ఎన్నో తలంపులు, మనుషులు కోరుకున్నవి, మనుషులు కావాలనుకున్నవి, మనుషులు చేయాలనుకున్నవి. కానీ దేవుడు చేయాలనుకున్నవి అతి ఉన్నతమైనవి. ఆమేన్. I never asked my son that you need to preach or అంటే చిన్నప్పుడు నాకు ఇది నువ్వు కావాలి అనుకున్నా కానీ నాకు మర్చిపోయి ఉంటాడు. బట్ I never forced him to that you must teach about God or somebody, my son or my daughters. No, nothing. దేవుడు వాళ్ళ జీవితాల్లో చిన్నప్పటి నుంచే దేవుడి పట్ల గొప్ప ఆశ, గొప్ప కమిట్మెంట్ అనేది వారి పట్ల దేవుడు చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. Today I did not come to promote him. No one can promote anybody. God promotes everyone. Hallelujah. It is God who promotes. Nobody నేను వచ్చి నేను ఇది చేయాలనుకున్నా అది కాదు. బట్ ది అనాయింటింగ్ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్. అభిషేకం ఒక్కటే మాట్లాడుతుంది. ఆమేన్. ది అభిషేకం ఎంత ప్రమోట్ చేసినా ఎంత ఏం చేసినా అది అభిషేకం లేకపోతే అది వేస్ట్. బట్ ఐ బిలీవ్ మై సీడ్స్ ఆర్ అనాయింటెడ్ because I'm anointed, and I believe that this anointing will speak, and the Lord will give him grace upon grace to glorify God from glory to glory. As he's starting today, I know though this is a small beginning, and this will be a glorious as he goes on in his life. Amen. And over these next 5 weeks, I want to teach you all the new things that I've learned. నేను రాబోయేటువంటి 5 వారాలు కూడా నేను ఆ పరిస్థితుల్లో నేర్చుకున్న కొత్త అంశాలని మీతోని పంచుకొని నేర్పించాలని ఆశపడుతున్నాను. Yes, so before we start the message also, I want to talk about kingdom foundations. మరి ఈ వర్తమానంలోనికి వెళ్ళకముందు రాజ్య పునాది గురించి మీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాను. This event, Kingdom Foundations, part of Kingdom Brigade. మరి కింగ్డమ్ బ్రిగేడ్లో భాగంగా ఉన్నటువంటి కింగ్డమ్ ఫౌండేషన్ అనేటువంటి ఈ కార్యక్రమం, as the name suggests, it's to build a foundation. మరి ఆ పేరులో ఉన్నట్టుగానే ఒక పునాదిని స్థిరపరచాలి అన్నటువంటి ఉద్దేశం. I want you to be able to stand against the wiles of the devil. మరి సాతాను యొక్క తంత్రములకి వ్యతిరేకంగా మీరు స్థిరంగా నిలబడాలి. And I want you to have answers to things the devil throws at you. ఆ సాతాను మీ మీద విసురుతున్నటువంటి వాటికి జవాబు పరిష్కారాలు మీరు కలిగి ఉండాలి. And besides building a good foundation, మంచి పునాదిని కట్టుకుంటూ I want to also use Kingdom Foundations to challenge you all. ఈ కింగ్డమ్ ఫౌండేషన్ ద్వారా మీకు అందరినీ కూడా ఒక గొప్ప సవాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. The things I will teach
in these next 5 Saturdays, రాబోయేటువంటి ఈ 5 శనివారాల్లో నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నా. they'll challenge you because I will show you truly how good God is in these next 5 Saturdays. మరి అవి మీకు గొప్ప సవాళ్ళు విసురుతాయండి. ఎందుకంటే రాబోయేటువంటి ఈ 5 శనివారాలు కూడా దేవుడు ఎంత మంచివాడో మీరు అర్థం చేసుకుంటారు. And it's your choice whether you believe that goodness or not. అయితే ఆ విషయాలు దేవుని యొక్క మంచితనాన్ని మీరు నమ్ముతారో విశ్వసిస్తారా లేదా అన్నది మీ తీర్మానం. As you bless this couple, Father, we thank you, Lord, in the name of Jesus Christ. As a man of God, as your prophet, I bless this couple in the name of Jesus Christ, the name above every name. We bless this couple, Lord God. And I pray, Father, that they will be built up by your word, that they will enjoy the new covenant of grace, and their life will be the display of the new covenant of grace, and that their life will never be the same again. They will grow from faith to faith, from glory to glory. They will enjoy the blessing of Abraham, which says, I will bless you, I will make your name great, you shall be a blessing. As Isaac blessed Jacob, Lord, the dew of heaven and the oil and the bread, you will lack never in your life. You will always be abundantly satisfied with dew of heaven, oil and bread. And also, you will be fruitful, multiply, replenish, subdue, and dominion will be your portion from today. And your life will never be the same again. And you will fulfill what God has planned for you. You will never miss the mark. You will always walk in the direction of God. For the Holy Ghost will lead you and guide you and will be your teacher from now and forever. In the name of Jesus Christ, we bless you. Amen. 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 Hallelujah. Thank you. ఆమేన్. యెహోవాను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసినను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నూతనముగా రక్షించబడిన ప్రతి ఆత్మకు, ప్రతి మనిషికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. దేవుని నామానికి స్తోత్రం. అందరం చప్పట్లతో గట్టిగా దేవుని నామానికి స్తుతి స్తోత్రమును చెల్లిద్దాం.